హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్‌లెస్, అన్‌లైక్ అండ్ అంటిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అన్‌లెస్‌ని మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒకటి జరగకపోతే తప్ప, ఏదైనా ఒకటి చేయకపోతే తప్ప, లేదా ఏదైనా ఒకటి కాకపోతే తప్ప అనొచ్చే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us టేక్ 3 ఎగ్జాంపుల్స్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే తప్ప మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. మీరు ప్రాక్టీస్ చేయకపోతే తప్ప మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో యూ కాంట్ లెర్న్ ఇంగ్లీష్ అన్‌లెస్ యూ ప్రాక్టీస్. యూ కాంట్ లెర్న్ ఇంగ్లీష్ అన్‌లెస్ యూ ప్రాక్టీస్. అంటే మీరు ప్రాక్టీస్ చేయకపోతే తప్ప ఇంగ్లీష్ నేర్చుకోలేరు. సెకండ్ ఎగ్జాంపుల్. అతను రాకపోతే తప్ప మేము ఆమెను సెలెక్ట్ చేయము. అతను రాకపోతే తప్ప మేము ఆమెను సెలెక్ట్ చేయము. దీన్ని ఇంగ్లీష్‌లో వి వోంట్ సెలెక్ట్ హర్ అన్‌లెస్ హి కమ్స్. వి వోంట్ సెలెక్ట్ హర్ అన్‌లెస్ హి కమ్స్. అంటే అతను రాకపోతే తప్ప మేము ఆమెను సెలెక్ట్ చేయం. థర్డ్ ఎగ్జాంపుల్. ఆమెను కొడితే తప్ప ఆమె ఏడవదు. ఆమెను కొడితే తప్ప ఆమె ఏడవదు. షీ వోంట్ క్రై ఆర్ షీ డజంట్ క్రై అన్‌లెస్ షీ ఈస్ బీటెన్. షీ డజంట్ క్రై అన్‌లెస్ షీ ఈస్ బీటెన్. అంటే ఆమెను కొడితే తప్ప ఆమె ఏడవదు. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒకటి కాకపోతే తప్ప, జరగకపోతే తప్ప, లేదా అవ్వకపోతే తప్ప అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ అన్‌లైక్. ఈ అన్‌లైక్‌ని మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తామంటే, ఒకరిలా కాకుండా లేదా ఒకదానిలా కాకుండా అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us టేక్ 2 ఎగ్జాంపుల్స్. అతనిలా కాకుండా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అతనిలా కాకుండా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో అన్‌లైక్ హిమ్ యూ ఆర్ స్పీకింగ్ వెరీ వెల్. అన్‌లైక్ హిమ్ యూ ఆర్ స్పీకింగ్ వెరీ వెల్ ఆర్ యూ ఆర్ స్పీకింగ్ వెల్. అంటే అతనిలా కాకుండా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్. ఆ మోడల్ కార్స్‌లా కాకుండా ఈ మోడల్ కార్స్‌ను బాగా ఇంప్రూవ్ చేశారు. ఆ మోడల్ కార్స్‌లా కాకుండా ఈ మోడల్ కార్స్‌ను బాగా ఇంప్రూవ్ చేశారు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో అన్‌లైక్ దట్ మోడల్ కార్స్, థిస్ మోడల్ కార్స్ హావ్ బీన్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. అన్‌లైక్ దట్ మోడల్ కార్స్, థిస్ మోడల్ కార్స్ హావ్ బీన్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. అంటే ఆ మోడల్ కార్‌లా కాకుండా ఈ మోడల్ కార్‌లను బాగా ఇంప్రూవ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక దానిలా కాకుండా లేదా ఒకరిలా కాకుండా అని తెలిపే సందర్భంలో మనం ఈ అన్‌లైక్ అయితే యూజ్ చేస్తాం. అండ్ అంటిల్ దీని గురించి మోస్ట్ ఆఫ్ ద లెర్నర్స్ అండ్ మెంబర్స్‌కి అయితే తెలుసు. అంటిల్ అంటే వరకు. ఎగ్జాంపుల్. వారిని అడిగేంత వరకు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారిని అడిగేంత వరకు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో దే డిడ్న్ట్ ఈవెన్ స్పీక్ ఎ సింగిల్ వర్డ్. దే డిడ్న్ట్ ఈవెన్ స్పీక్ ఎ సింగిల్ వర్డ్ అంటిల్ దే వర్ ఆస్క్డ్. అంటిల్ దే వర్ ఆస్క్డ్. అంటే వారిని అడిగేంత వరకు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ అన్‌లెస్, అన్‌లైక్ అండ్ అంటిల్‌నైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.